భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నగారు వచ్చేస్తున్న సందర్భంగా కరత్వాల ధనుల మధ్య చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మనందరి ప్రియతమ నాయకుడు, భవిష్యత్ దిక్సూచి, భావి తరాల నాయకుడు, ప్రపంచ మన్ననలు అందుకుంటున్నటువంటి గొప్ప నేత కేటీఆర్ గారికి స్వాగతం, సుస్వాగతం. నీవే పేరైన అయ్యకు బిడ్డవు గంటలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో. తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. గులాబీ చెండల్ల దండువన్నా నింపేద జనముకు నీడవన్నా నూరెల్లు వర్దిల్లు అన్నమాయన్న అటుపక్క ఉన్న గన్మేలు కొంచెం రండి జరుగుతారు, అటువైపు ఉన్న వాళ్ళు ఇద్దరు రండి. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులే ఎత్తి పిలిసినై 33 జిల్లాలు, జెండలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిసినై 33 జిల్లాలు, జెండలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం. అందరూ కూడా గట్టిగా చేతులు లేపి స్వాగతం పలకాలి. చేతులు లేపి కరత్వాల దొంగల మధ్యలో బ్రహ్మాండంగా అన్నను ఆశీర్వదించాల్సిన అవసరం, స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధంగా ఉండండి. అన్న బండి ఆల్రెడీ టర్న్ అవుతుంది మన మూల మీద నుంచి. జై తెలంగాణ. దయచేసి వాళ్ళందరూ ప్లీజ్, నాయకులందరూ వస్తే దయచేసి ప్లీజ్. కేటీఆర్ గారు, మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. పార్టీ మొన్నటినకున్న అధ్యక్షులు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవరు పడితే లేక ప్లీజ్ మీరు అందరూ నమస్కారం. ఇంతమంది ఉంటే స్క్రీన్ కనబడే దయచేసి ఏమనుకోండి ప్లీజ్. లేదా అందరూ కేటీఆర్ గారు, జీవన్రెడ్డి గారు, రామన్న గారు, ఈశ్వర్ గారు, సుమన్ గారు, సంజయ్ గారు, అదేవిధంగా దుర్గం చిన్నయ్య గారు, జాన్సన్ గారు, మిగతా ఎక్స్ఎమ్మెల్యేస్ గారు, ప్లీజ్ అందరు దిగండి ప్లీజ్. దయచేసి ఇట్లుంటే ఎట్లండి, ఇది డాయస్ కదా ప్లీజ్, ఏమనుకోండి ప్లీజ్ దిగండి ప్లీజ్. దయచేసి అందరు దిగండి. ఇట్లందరూ ఎక్కంటే ఇది డాయస్ అండి, ఇది అందరు దిగండి, డాయస్ అందరు దిగండి. కేటీఆర్ గారి స్వాగతం, సుస్వాగతం. కేటీఆర్ గారి స్వాగతం, సుస్వాగతం. దయచేసి స్టేజ్ మీద మన లోకల్ వాళ్ళు ఎవరు ఉండకూడదు, దయచేసి అర్థం చేసుకోవాలి. సార్ ఎవరైతే పిలుస్తారో వాళ్ళని రావాలి. దయచేసి స్టేజ్ పైన ఎవరు ఉండకూడదు. దయచేసి దయచేసి ఇక్కడ బాబా పాట పనిచేయమ్మా. హలో, దయచేసి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అటు జరగండి. అన్నగారికి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లీజ్. సుబ్బన్న మనోళ్ళందరూ కొంచెం జరుపుని అందరూ కోఆపరేట్ చేయాలి ప్లీజ్. మన నాయకులందరూ కోఆపరేట్ చేయాలి. పని నాయకులందరూ కోఆపరేట్ చేయాలి ప్లీజ్. దయచేసి సుదర్శన్ అందరూ ఒక పక్క, రామల్లన్న అందరూ ఒక పక్కకు ఉండండి. అన్నకి ఇట్లా వేయండి. అందరు మిగతా వాళ్ళని కూర్చోమనండి. అందరు కూర్చొని దయచేసి ఎవరు నిల్చోవద్దు. నిల్చుంటే దించేస్తాం. నిల్చుంటే దించ బాబు కూర్చొని ఏంటిది ఇది అందరూ అర్థం చేసుకోవాలి. దిగండి. 2 సార్లు ఫోన్ చేసినా మీకు చెప్పడం జరిగింది. బాబు ఇది డాయస్ ఏమయ్యా, పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేగువని
కోనప్ప గారు కూర్చోండి, కోనప్ప గారు కూర్చోండి, కోనప్ప గారు కూర్చోండి. సమతా మమతల పిలుపా సాగే ఉద్యమ కేక వేదన తీర్చిన వెలుగే నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా ఏ జై తెలంగాణ తమ్ముళ్ళందరూ వెనక పోవాలి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు జరగాలి. జై తెలంగాణ. ఒకసారి జరగండి, జరగండి, ఒకసారి జరగండి, మీరు జరగండి. ఏ అన్నా ఒక్క నిమిషం. జై తెలంగాణ. అందరు వెనకే జరగాలి. తమ్మి అన్నదమ్ములందరికీ రిక్వెస్ట్, చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కొంచెం స్పేస్ వదిలిపెట్టాలి. దయచేసి దయచేసి ఎక్స్ఎమ్మెల్యేస్ ముందటి లైన్ లో, దయచేసి ఎక్స్ఎమ్మెల్యేస్ ప్రజెంట్ ఎమ్మెల్యేస్ ముందు లైన్ లో, ఎక్స్ఎమ్మెల్యేస్ వాళ్ళు కూర్చోండి అందరు. బాబు దయచేసి పద్ధతి పాటించండి. చిన్నయ్య గారు కూర్చోండి. అట్లా చిన్నయ్య గారు కూర్చోండి అక్కడ. చిన్నయ్య గారు మీరు కూర్చోండి ఇక్కడ. కూడా వాళ్ళకి ఏంటి దయచేసి అందరూ స్టేజ్ పై. హలో, దయచేసి స్టేజ్ మీద దిగండి. స్టేజ్ అందరూ కూర్చోవాల్సిందిగా దిగండి. కోనప్ప గారు కూర్చోండి. అందరు కోనప్ప గారు కూర్చోండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ముఖ్య నాయకులకు అవకాశం అయ్యండి, ముఖ్య నాయకులకు అవకాశం అయ్యండి, కూర్చోమనండి. చందర్ గారు, సంజయ్ గారు, కోనప్ప గారు, జీవన్ రెడ్డి గారు, రామోహన్ రావు గారు, రాయిరెడ్డి గారు, వేరేలకు అవకాశం ఇవ్వండి.